హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. మరి అందరికి తెలిసిన విషయమే, మార్చి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ వచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్, టెలిగ్రామ్ లను మరి ముఖ్యంగా యువత కోసమే వచ్చిందని కూడా చెప్పవచ్చు. ఈ రూల్స్ మార్చి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ వచ్చిన సంగతి తెలిసిందే అందరికి. వాట్సాప్, టెలిగ్రామ్ లో సిమ్ బాండింగ్ రూల్స్ మరి మార్చి 1వ తేదీ నుంచి అమలుకి రానున్నాయని చెప్పారు కదా, వచ్చేసాయి ఆల్రెడీ. ఏంటి ఈ సిమ్ బ్యాండింగ్ అంటే? అసలు చాలా వరకు సిమ్ లేకుండా ఇకపై యాప్ ఫోన్ లో పని చేయవచ్చా అన్నమాట అందరికి డౌట్ వచ్చే ఉంటుంది. ఎవరైనా సిమ్ లేకుండా వాట్సాప్ వాడుతుంటే ఆ ఫోన్లలో యాప్ నిలిచిపోతుంది. వాట్సాప్ వెబ్సైట్ కూడా ప్రతి 6 గంటలకు ఒక్కసారిగా ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోతుంది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, ఆర్ఐటీ యాప్ దుర్వినియోగం అరికట్టడానికి కేంద్రం ఈ నిబంధన తీసుకువచ్చింది. ఈ యాప్ కు సిమ్ కార్డ్ బాండింగ్ ను తప్పనిసరి చేస్తూ టెలికాం విభాగం దేశాలు జారీ చేసింది. ఫోన్ లో సిమ్ కార్డులు లేకపోయినా లేదా సిమ్ తొలగించినా యాప్ సేవలు ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. ఆ యాప్ లను వెబ్ బ్రౌజర్ లో ఉపయోగిస్తే ప్రతి 6 గంటలకు ఒక్కసారిగా లాగౌట్ అవుతుంది. మళ్ళీ సేవలు పొందాలంటే QR కోడ్ ద్వారా మొబైల్ ను సిమ్ తో లాగౌట్ కావాలి. ప్రస్తుతం యాప్ ఇన్స్టాలేషన్ సమయంలోనే సిమ్ కార్డ్ ను ధృవీకరించనున్నారు. ఆ తర్వాత డివైస్ నుంచి సిమ్ కార్డును తొలగించిన, డియాక్టివేట్ చేసిన సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో ఇతర దేశాలలో ఉండే సైబర్ నేరగాళ్లు యాప్స్ ను వినియోగించుకోవడం సద్వినియోగం అవుతుంది. సిమ్ బౌండింగ్ నిబంధన వల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గునున్నాయి. సైబర్ నిపుణులు అంటున్నారు, సిమ్ బౌండింగ్ రూల్స్ అమలుకు సంబంధించిన గడువు పొడిగించేదే లేదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో మార్చి 1 నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయని చెప్పేశారు. ఆల్రెడీ వచ్చేసావి. ఇంకెలాంటి ప్రకటనలు జరుగుతావో చూడాలిగా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.